నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. సో మిత్రులారా, ఇప్పటికీ మీకు చట్టపరమైన అంశాల మీద వేల వీడియోలు అందించాను. అలాగే మీకోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని రూపొందించాను. సో ఈ పుస్తకంలో ఏముంది, ఎలాంటి అంశాలు ఉన్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తా. సో ఈ పుస్తకంలో ఉన్న ఒక ప్రశ్న, దానికి సంబంధించిన జవాబు వివరించే ప్రయత్నం చేస్తా. చెక్ బౌన్స్ కేసు ఏ దశలో ఉన్న ఉపసంహరణ చేసుకోవచ్చా? సో మిత్రులారా, చెక్ బౌన్స్ కేసు అనంటే ఇది ఒక సివిల్ నేచర్ కలిగినటువంటి క్రిమినల్ అఫెన్స్. ఈ కేసుని పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయడానికి అవకాశం లేదు. ఎవరైనా మనకు చెక్ ఇచ్చి మోసం చేస్తే ఆ చెక్కుని మనము మన బ్యాంకులో, మనకు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంకులో ప్రజెంట్ చేసి బ్యాంకు నుంచి ఆ చెక్కు ఎందుకు చెల్లుబాటు కాలేదో దానికి గల కారణాలను తెలియపరుస్తూ వారిచ్చే ఒక రిటర్న్ మెమోను తీసుకోవాలి. ఆ రిటర్న్ మెమో తీసుకున్న తర్వాత అవతల వ్యక్తులకు, ఎవరైతే చెక్ ఇచ్చి మోసం చేశారో ఆ వ్యక్తులకు మనము లీగల్గా అడ్వకేట్ ద్వారా నోటీసును పంపించాలి. ఆ తర్వాత అప్పటికి వాళ్ళు మన అమౌంట్ని సెటిల్మెంట్ చేయకపోతే మనం డైరెక్ట్గా న్యాయస్థానంలో ప్రైవేట్ కంప్లైంట్ చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఇలా కేసు ఫైల్ చేసిన తర్వాత ఈ కేసుని మనము ఎన్ఐ యాక్ట్ ప్రకారంగా, అలాగే 2024లో మన దేశంలో క్రిమినల్ సిఆర్పిసికి బదులుగా బిఎన్ఎస్ఎస్ అనే ఒక చట్టం, కొత్త చట్టం అమలులోకి వచ్చింది. సో ఈ చట్టం ప్రకారంగా మనం కేసు ఫైల్ చేస్తాం. కేసు ట్రయల్ ప్రొసీడింగ్ నడుస్తున్న కాలానుక్రమంలో ఏ సందర్భంలో, ఏ క్షణంలోనైనా బిఎన్ఎస్ఎస్ లోని సెక్షన్ 280 ప్రకారంగా కేసును విత్డ్రా చేసుకోవచ్చు, ఉపసంహరణ చేసుకోవచ్చు. లేదా కేసును ఏ సందర్భంలో, ఏ క్షణంలోనైనా రాజీ చేసుకునే వెసులుబాటు కంప్లైనెంట్కి ఉంటుంది. అంటే ఫిర్యాదుదారుడికి, ఎవరైతే చెక్ బౌన్స్ కేసు వేశారో ఆ వ్యక్తి విత్డ్రా చేసుకోవచ్చు, లేదా కేసుని రాజీపరుచుకునే వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది. జడ్జిమెంట్ ఇచ్చే క్షణం కంటే ముందు కూడా ఆ కేసుని, చెక్ బౌన్స్ కేసుని రాజీపరుచుకునే వెసులుబాటు మనకు చట్టం కల్పించింది. కాబట్టి ఇలాంటి అంశాలను ఈ పుస్తకంలో పొందపరచడం జరిగింది. చట్టపరమైన సమస్యలకు శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ రాసిన చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకం మార్కెట్లో ఉంది. ఇది మీకు కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి డయల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.